నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుద్ర వండర్స్. ఎట్లున్నారు? ఫైనల్లీ గిన్ని రోజులకు కొండగట్టు బ్లాగ్ అప్లోడ్ చేసిన. నాకు వేములవాడ నుంచి కొండగట్టు పోవడానికి గిన్ని రోజులు టైం పట్టిందా అనుకోకురుజరా. పిల్లలతోనే సరిపోతుంది, అస్సలు టైం ఉండలేదు. ఇక తెల్లారంగా 4 గంటలకు వెళ్ళేసి అందరం ఆన్నే స్నానాలు చేసి మళ్ళా మూట చదువుకొని కారెక్కినాం. ఛాయ్ తాగి బయలుదేద్దాం అనుకున్నాం, కానీ ఆడ ఛాయ్ అస్సలు నచ్చలేదు మా ఊళ్ళకు. ఇక కరెక్ట్ 6 గంటలకు బయలుదేరినాం, 7 గంటలకు దర్శనానికి పోయినాం. పొద్దుగాలనే మంచిగా ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ పోయినాం. మెల్లగా కొండగట్టు చేరుకున్నాం. అంటే పాట మంచిగా ఇక్కడ చూసిరా, కోతులు వస్తానే నల్ల వీపుకొని నీళ్ళు తాగుతానే పోతానే. ఇది ఒక్కటే తీయగలిగిన నేను. ఇట్లా చూసుకుంటా గుండం కడిగి వేయను. మా వాళ్ళు కొబ్బరికాయలు కొనుక్కరాని వేయరని మేము ఇక్కడ గుడి ముందట నిలబడ్డాం. ఇవి ముద్దుగా పెయింట్లు చూసుకుంటా నోట్లు వేసుకుంటానే. లోపలికి మేము దర్శనానికి పోయినప్పుడే అక్కడ కడుపులకు ముగ్గులు పెట్టారు. అప్పుడే మాతో మీరు కూడా అందరిలో దర్శనం చేసుకోండి. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అనే సామెత మస్తు మంది వాడతారు కదా. ఇక్కడైతే గదే చిప్పొచ్చింది నాకు. ఇక మేము కొబ్బరికాయ కొట్టంగానే తీసుకొని తింటాను. ఇక్కడ అందరిని ఒక ఫోటో తీసి ఇంటికి దిగుతుంటే గుడి అనిపించింది. గుడిలో కూడా దర్శనం చేసుకున్నాము. రుద్రానికి ఎక్కడ నిలబడరు, ఒక ఫోటో తీసి నిలబడి ఫోటో తీసుకుంటాడు మమ్మీ. ఇట్లా మొక్కి మనసులో కోరుకుంటే కోరికలు నెరవేర్తాయట. మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. ఇక ఎక్కువసేపు కూడా లేము ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ ఈ నుంచి మేడారం పోవాలి కదా. పొద్దుగల ఛాయ్ తాడుకుంటూ వచ్చినాం కదా, ఈ టైం అయింది. ఇక అబ్బో ఈమో పెద్ద మేడం కార్ కాడికే ఛాయ్ తెచ్చి అన్న అని అస్సలు అట్లా అనుకోతుంది. మా పాప పడుకుందని నేను కార్లోనే ఉంటున్నా. మా ఊళ్ళు తిరిగి ఛాయ్ తాగొచ్చారు. రుద్ర కోసం వెయిటింగ్. ఇక ఇంకా అయిపోలేవని బిస్కెట్స్ ఛాయ్. చలో మేడారంలో కలుద్దాం. ఇక
మీరైతే మన ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుడైతే అస్సలు మర్చిపోకురి. లైక్ చేయరి, షేర్ చేయరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.